హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ ఒక సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చా. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు మేము అంతా చాలా బాగుండాలని కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్లోని మధురా నగరానికి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో భయంకరమైన కాక్రా అనే ఒక పెద్ద కథ దాగి ఉంది. ఇక ఈరోజు ఆ కథ గురించి చెప్పుకుందాం. ఆ గ్రామం పేరు రాతోఔరి. ఆ గ్రామంలో 30 సంవత్సరాల వయసు గల సోహంకి వాళ్ళ తాత ముత్తాతల నాటి ఒక ఇల్లు ఉంది. కానీ సోహన్ తండ్రి చిన్నప్పటి నుంచి రాతోఔరి గ్రామానికి తనని దూరంగా పెంచుతాడు. ఎందుకంటే అదొక శపించబడిన గ్రామం కాబట్టి. సోహన్ ఆ ఊరి దరిదాపుల్లోకి వెళ్ళటానికి కూడా తన తండ్రికి ఇష్టం లేదు. కానీ సోహన్ తన జీవితంలో ఒక్కసారైనా సరే ఆ రాతోఔరి గ్రామంలో ఉన్న తన పూర్వీకుల ఇంటిని చూడాలనుకుంటాడు. ఒకసారి అతను తన వ్యాపార పర్యటన గురించి ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు తన పూర్వీకుల గ్రామానికి ఎందుకు వెళ్ళకూడదని అనుకుంటాడు. గూగుల్ మ్యాప్లో కూడా అతని గ్రామానికి వెళ్ళడానికి సరైన దారి కూడా ఉండదు. అప్పుడు సోహన్ దారిలో కనిపించిన వ్యక్తులందరినీ పలకరించుకుంటూ ఆ గ్రామానికి దారి కనుక్కొని ఆ గ్రామంలోకి చేరుకుంటాడు. ఇక అప్పటికే సాయంత్రం 7 గంటలు అయ్యింది. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. ప్రతి ఇంటికి ఒకటి కాదు 2 డోర్స్ ఉన్నాయి. ఒక పెద్ద డోరు మరియు ఒక చిన్న డోర్. అందులో ఒక చిన్న డోరు మాత్రమే తెరిచి ఉండటం సోహన్ గుర్తిస్తాడు. మేనమామ అదే గ్రామంలోని తన పూర్వీకుల ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకొని నేరుగా తన ఇంటి చిరునామాకి వెళ్తాడు. ఇంటి మెయిన్ డోర్కి తాళం వేసి ఉండటంతో అతను ఎంత డోర్ కొట్టినా కూడా ఎవరూ బయటకు రాకపోవడంతో సోహన్ తన ఇంటి చిన్న డోర్ నుంచి లోపలికి వెళ్ళి ఆ డోర్ని క్లోజ్ చేస్తాడు. లోపలికి వెళ్ళి తన మామయ్యను కలుస్తాడు. ఇక అందరూ సోహన్ని చూసి చాలా సంతోషించి ఒక గదిలో కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇక అప్పుడే ఒక్కసారిగా ఆ గ్రామం మొత్తం గంట శబ్దంతో మారుమ్రోగుతుంది. సోహన్ అప్పుడు మాట్లాడుతూ, మామయ్య, ఈ సమయంలో బెల్ ఎందుకు మోగుతుంది? ఎందుకు ఈ గ్రామం మొత్తం ఇంత నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా కనిపిస్తుంది అని అడిగితే అప్పుడు సోహన్ మేనమామ ఈ గ్రామం ఒక దయ్యం చేత శపించబడిందని చెబుతాడు. దాని పేరు కాక్రా. కాక్రా శాపం ఏమిటంటే ప్రతి మంగళవారం సరిగ్గా రాత్రి 7:15 సమయంలో ఇంటి చిన్న తలుపు తెరిచి ఉంచాలి. లేకపోతే లోపల ఉన్న ఏ మనిషినైనా సరే కాక్రాతో శపించబడతాడు అని ఇక్కడ ఉన్న ఊరివారు గట్టిగా నమ్ముతారు. ఇంకా అదే నిజం. ఇక అదే కాకుండా శపించబడిన వ్యక్తి ఆ రోజు నుండి 13 రోజుల్లో తన ఆరోగ్యం క్షీణిస్తూ రక్తం కక్కుకొని చాలా దారుణంగా చనిపోతాడని చెబుతాడు. ఇది విన్న తర్వాత సోహన్కి అప్పుడే గుర్తుకు వస్తుంది. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఆ చిన్న డోర్ని క్లోజ్ చేసి వచ్చానని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక తొందరగా అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు క్లాక్ టవర్ నుంచి బెల్ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. దానికి అర్థం ఏమిటంటే 7:15 అయిందన్నమాట. ఇక కాక్రా గ్రామంలోకి వస్తుందన్నమాట. ఆ సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో మార్పులు జరుగుతాయి. ఇక గట్టిగా గాలి వీయడం మొదలయ్యింది. పక్షుల అరుపులు, గబ్బిలాల గోలలు గట్టిగా వినిపించాయి. ఆ శబ్దాలను సోహన్ మామయ్య విని కాక్రా నిద్రలేచి గ్రామంలోకి వచ్చిందని అనుకుంటాడు. సోహన్ అతను చేసిన తప్పును సరిచేసుకోవాలని తొందరలో ఆ చిన్న డోర్ని ఓపెన్ చేయడానికి దాని ముందటికి వెళ్తాడు. కానీ అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఆ డోర్ బయట నుంచి గట్టిగా కేకలు వినిపిస్తాయి. ఇక ఒక్కసారిగా ఎవరో ఆ డోర్ని గట్టిగా కొట్టడం ప్రారంభిస్తారు. ఆ సౌండ్కి కాక్రా వచ్చిందని సోహన్ మామయ్యకు అర్థమైపోతుంది. ఇక అతను ఏ సహాయం చేసే సిచ్యువేషన్లో లేడు. అంతలో చిన్న డోరు దానంతట అదే తెరుచుకుంటుంది. ఎదురుగా ఎవరూ లేరు. కానీ దోమలు చుట్టుముట్టిన 2 కుళ్ళిన నీలిరంగు కాళ్ళు గాలిలో ఎగురుతూ కనిపిస్తాయి. ఇక అప్పుడే కాక్రా తన 2 ఎర్రటి భయంకరమైన కళ్ళతో, చెల్లాచెదురైన తన వికృతమైన వెంట్రుకలతో, కుళ్ళిన నీలిరంగు శరీరంతో అతి వేగంగా సోహన్ దగ్గరికి వచ్చి తన శరీరం నుంచి ఆత్మ ప్రయాణం చేస్తుంది. ఒక్కసారిగా సోహన్ స్పృహ తప్పిపోతాడు. సోహన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ గ్రామస్తులందరూ అతని ముందు నిలబడి ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి సోహన్కి వెన్నులో నొప్పి వస్తూ ఉంటుంది. అతను తన వెనుకాల చేతితో తడుముకుంటూ ఉన్నప్పుడు సోహన్ వీపు మీద ఒక పెద్ద కురుపును గ్రహిస్తాడు. అది మామూలు కురుపు కాదు, కాక్రా ఇచ్చిన అతిపెద్ద భయంకరమైన శాపం.
అప్పుడు సోహన్కి అర్థమవుతుంది. ఇక ఈ రోజు నుంచి 13 రోజుల్లో అతను చనిపోతాడని గ్రహిస్తాడు. ఆ రోజు రాత్రి సోహన్ అందరినీ అడిగినప్పుడు సోహన్ మామయ్య అతనితో చెప్తాడు, ఈ పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది అంటే వాస్తవానికి ఇల్లు మీ తండ్రిది. అతను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళడంతో ఆ కుటుంబ రక్త సంబంధికుడివి నువ్వు కావడంతో దానివల్ల నువ్వు కాక్రా శాపానికి గురయ్యావని చెబుతాడు. ఇక ఈ ప్రమాదం వల్ల అతనికి సాయం చేయడానికి ఆ గ్రామ నివాసులు ఒక్కరూ కూడా ముందుకు రారు. ఇక సోహన్ కూడా చనిపోవడానికి సిద్ధంగా లేనని అనుకుంటాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు సోహన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన తనుజ్కి ఫోన్ చేస్తాడు. తనుజ్ సోహన్ మాటలు విని 2 రోజుల తర్వాత మంత్రగాడితో కలిసి రాతో గ్రామానికి చేరుకుంటాడు. సోహన్ పరిస్థితి చూసి తనుజ్ మనసు చెలించిపోతుంది. సోహన్ శరీరమంతా గాయాలు, వీపుపై కురుపు మరింతగా పెరిగి వణికిపోతూ తనను కాక్రా చంపేస్తాడని పదే పదే చెబుతూ ఉంటాడు. ఆ ఊరి పొలంలో ఒక దిష్టిబొమ్మలో కాక్రా ఆత్మ ఉంటుందని ఆ మాంత్రికుడికి సోహన్ మామయ్య చెబుతాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మాంత్రికుడు కాక్రా ఆవహించిన దిష్టిబొమ్మ దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం ప్రారంభిస్తాడు. ఇక 2 రోజుల్లో కాక్రాని నియంత్రిస్తానని వారికి హామీ కూడా ఇస్తాడు. పగలు రాత్రి తేడా లేకుండా పూజలు చేస్తూనే ఉంటాడు. ఇక ఒకరోజు రాత్రి అదే పొలంలో పూజలు చేస్తూ ఉండగా సోహం అని పిలిస్తే అక్కడ ఒక్కసారిగా పక్షుల కేకర శబ్దాలతో కాక్రా ఆత్మ బయటకు వస్తుంది. ఇక దాన్ని చూసి మాంత్రికుడు భయంతో వణికిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ దిష్టిబొమ్మ తన చేతులతో ఆ మాంత్రికుడు గొంతు నిలిమి చంపేస్తుంది. ఇదంతా చూసిన తనుజ్ సోహం ఆ కాక్రా భయంకరమైన రూపానికి వణికిపోయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనుజ్ సోహాన్ని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. సోహాన్ని రాథోడ్ గ్రామం నుంచి బయటకు తీసుకువెళ్ళాలని ఆ ఊరు బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఇక ఒక్కసారిగా బలమైన గాలి వీయడం మొదలవుతుంది. అకస్మాత్తుగా కారు కూడా చెడిపోతుంది. ఇంకా ఆ కారు ముందు చిన్న చిన్న కీటకాలు చుట్టుముట్టుతాయి. ఆ టైంలో ఎవరో గట్టిగా అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది. అప్పుడే కాక్రా ఆత్మ ఆ కారు ఎదుట నిలిచి ఉంటుంది. కాక్రా నుంచి తప్పించకపోవడానికి తనుజ్ కారు దిగి పరిగెత్తడం మొదలు పెడతాడు. కానీ కాక్రా వెనుక నీడలానే అతన్ని వెంబడించసాగింది. సోహన్ చూస్తున్నప్పుడు కాక్రా ఆత్మ తనుజ్ని గాల్లోకి తీసుకువెళ్ళింది. అలా చూస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కాక్రా ఆత్మ తనుజ్ మెడను కొరికి మెడను విరిచేసింది. ఇంకా అతన్ని కిందకు తోసేసి చంపేసింది. కాక్రా ఆత్మ చాలా కోపంగా అక్కడి నుంచి మాయమైపోయింది. 13 రోజులు గడవనే గడిచాయి. ఇక సోహాన్ని కాక్రా ఆత్మ తన ఇంటి నుంచి తీసుకువెళ్ళి గ్రామంలో ఉన్న ఒక్కొక్క ఇంటి డోరుకి తన శరీరాన్ని విసిరేయడం మొదలుపెట్టింది. దాంతో గ్రామ నివాసులు సోహాన్కి సాయం చేయాలనుకున్నారు. కానీ కాక్రా భయంకరమైన రూపాన్ని చూసి అక్కడున్న వారు ఏమీ చేయలేకపోయారు. ఇక ఆ రోజు గురించి గ్రామస్తులందరికీ తెలుసు. సోహాన్ని కాక్రా ఘోరంగా చంపబోతుందని. ఇక ఆ టైం రానే వచ్చింది. క్లాక్ టవర్లో 7:15 నిమిషాలు అయ్యింది. గంట శబ్దం కూడా మొదలయ్యింది. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి చిన్న డోరు ముందుకి కాక్రా వచ్చేసింది. కొంత సమయంలోనే గ్రామస్తులందరూ సోహం అరిచే తన చావు కేకల్ని విన్నారు. ఇక సోహన్ ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ పేరు కాకుడా. ఈ మూవీ బాలీవుడ్ మూవీ. ఇది G5లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసేయండి. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.